శరదృతువులో విశేషంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడంలో ఆంతర్యం ఏమిటి? శరదృతువు నిర్మలమైనటువంటి వాతావరణానికి చిహ్నం. భారతీయ జీవన విధానంలో మొదటి నుంచి ఆలోచన మానవ జీవితాన్ని సార్థకం చేసుకోవటం కోసం సాధనను ప్రారంభించి ఆ జగన్మాతను చేరుకోవటం. దానికి అనువైన సమయము శరత్కాలం. నవ ఆవరణలతో ఉన్నటువంటి శ్రీచక్రము సకల సృష్టికి నిదర్శనమైతే, ఈ సృష్టిలో అంతర్భాగమైనటువంటి ఈ జీవుడు ఆ లక్షణాలన్నింటినీ, ఆ నవ ఆవరణలను ఛేదించుకొని ఆ తల్లిని చేరుకునేటువంటి అద్భుతమైన ముహూర్తమే శరదృతువులోని ఆశ్వయుజ మాసం. సృష్టి ఏర్పడటానికి కారణము 9 తత్వాలు అని తెలియజేశారు. తరణిమయీం, పవనమయీం, గహన దోహన హోతృమయీం, అంబుమయీం, ఇందుమయీం, అంబామనుకంపమాదిమ వీక్షే అంటాడు మూక కవి మూక పంచశతిలోని ఆర్యాశతకం. అంటే అర్థము, ఆ తల్లి సూర్యుడు, భూమి, వాయువు, గగనము, అగ్ని, యజమాని, నీరు, చంద్రుడు, ఈ అన్నింటిలో వ్యాప్తమై నాకు దర్శనమిస్తోంది. ఆ కరుణాంతరంగిని ఇలా అన్ని రూపాలలో నేను దర్శిస్తూ ఉన్నాను అని ఆ శతకంలో తెలియజేశారు. 9 ఆవరణలతో ఉన్నటువంటి ఈ బ్రహ్మాండము అదే 9 ఆవరణలకు సంకేతమైనటువంటి పిండాండానికి నిదర్శనం. ఏ చైతన్యమైతే సకల సృష్టిని నడిపిస్తోందో ఆ చైతన్యము ప్రకృతిని ఆశ్రయించి ఉంటుంది బ్రహ్మాండంలో. అదే పిండాండంలో పరిశీలించినట్టయితే పంచభూతాలకు అన్నమయ, ప్రాణమయ, మనోమయ, ఆనందమయ కోశాలు చిహ్నాలైతే, మనస్సు, బుద్ధి, ప్రాణము, ఈ 3 అవ్యక్త మహత్ అహంకారాలనే తత్వానికి నిదర్శనం. ఇవన్నీ కూడా అపరాప్రకృతికి నిదర్శనం. పరాప్రకృతి జీవలక్షణం. ఈ జీవ చైతన్యము ఈ 9ంటిని దాటి ఆ పరమాత్మలో ఐక్యమైనప్పుడే జీవనానికి, మానవ జీవనానికి సార్థకత. బ్రహ్మాండంలో ఉన్న చైతన్యము పిండాండంలో ఉన్న చైతన్యంతో సారూప్యాన్ని పొంది ఎప్పుడైతే ఈ 9 ఆవరణలను ఛేదించగలుగుతుందో అప్పుడు ఈ జీవుడిలో ఉన్న చైతన్యం పరమాత్మలో ఐక్యమై ముక్తిని పొందుతుంది. అందుకే నవావరణలకు సంకేతంగా నవరాత్రులను మనం జరుపుకుంటాం. ఈ 9 ప్రకృతులకు సంకేతంగా 9 అమ్మవారి రూపాలను ఆవిష్కరిస్తాం. అలా దేవీ నవరాత్రులలో ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి 9 రోజుల పాటు ఆ తల్లిని తమోగుణ, రజోగుణ, సత్వగుణాలకు సంకేతంగా 3 రూపాలలో ఆరాధిస్తూ అనంతరం దశపాపహరా ఇతి దసరా, పాపాలను గుణాతీతమైనటువంటి స్థితికి చేరుకొని పాపాలను ప్రక్షాళన చేసుకొని ఆనందాన్ని అనుభవించే ప్రయత్నం చేస్తాం. దీనికి అనువైన కాలము శరత్కాలము కనుక శరద్ నవరాత్రులుగా ఈ 9 నవరాత్రులను అభివర్ణించటం జరిగింది.